బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలాసిగూడ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పాప కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మౌనిక మృతి చెందడం దురదృష్టకరమన్నారు. గత 4 రోజుల నుంచి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. మౌనిక మృతికి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే కారణమన్నారు కిషన్ రెడ్డి. పనులు చేసే కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ సరిగ్గా బిల్లులు చెల్లించడం లేదన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కలాసిగూడ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పాప కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మౌనిక మృతి చెందడం దురదృష్టకరమన్నారు. గత 4 రోజుల నుంచి వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోలేదన్నారు. మౌనిక మృతికి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే కారణమన్నారు కిషన్ రెడ్డి. పనులు చేసే కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ సరిగ్గా బిల్లులు చెల్లించలేదన్నారు. రోజులుగా ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క నాళాలు ఏవైతున్నాయో వర్షపు నీటి కాలువలు సరిగ్గా పుడిక తీయకపోవడము, మాన్యువల్స్ మూతపడము, దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, వర్షం రావడంతో వాటిని ఓపెన్ చేసి పెట్టడము ఇవన్నీ జరుగుతూ ఉంది. గత 3-4 రోజులుగా వర్షాలు వస్తాయి కాబట్టి అలర్ట్గా ఉందని ప్రజలకు చెప్తా ఉన్నారు. కానీ మరి సిబ్బందిగా అలర్ట్ లేనటువంటి పరిస్థితి. ఇది చాలా దురదృష్టకరం. ఒక అమ్మాయి 4వ తరగతి చదువుతున్న అమ్మాయి మరి ఈరోజు వర్షం నీళ్ళల్లో మరి కాలువలో పడి చనిపోవడం ఏదైతుందో చాలా దురదృష్టకరం. నేను ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ కూడా కోరుతున్నాను. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సి. నేను కూడా సాక్షి వెళ్తా ఉన్నాను. ఇది అయిన తర్వాత నేను కూడా స్వయంగా వెళ్ళి అక్కడ మాట్లాడతాను. జీహెచ్ఎంసీలో డబ్బులు లేని వాళ్ళే కాంట్రాక్టర్లు వాస్తవం ఇది. ఈ యొక్క వర్షపు నీటి కాలువలను మెయింటైన్ చేయడం కోసం కానీ, మాన్యువల్స్ పోతే మాన్యువల్స్ పెట్టడం కానీ, అందులో ఉన్నటువంటి పూరిక సిల్క్ తీసేటువంటి కాంట్రాక్టర్లు కానీ ఈ మధ్యలో సరిగ్గా చేయడం లేదు. ఏంటి అంటే వాళ్ళకు రావాల్సినటువంటి గతంలో చేసినటువంటి పనులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో జీహెచ్ఎంసీ సకాలంలో బకాయిలు చెల్లించనిటువంటి పరిస్థితులు. అందుకే కాంట్రాక్టర్స్ ఎవరు కూడా అకౌంటబిలిటీ పద్ధతిన ఇందులో సిల్క్ తీసేటువంటి కార్యక్రమం కొనసాగించారు.